ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడు మండిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అలాగే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్, ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. జనగామ జిల్లా కోడూరులో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందారు. అలాగే ఆవు, దూడ కూడా మృతి చెందాయి. చాగలలో పిడుగుపాటుకు ఎద్దు చనిపోయింది. వరంగల్ జిల్లాలో అకాల వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, జిల్లాలో వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు కొంత విషాదాన్ని మిగిల్చాయని చెప్పాలి. జనగామ జిల్లాలో అకాల వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ప్రచండ బాణుడు తన ప్రతాపాన్ని చూపెట్టాడు. దాదాపుగా ఇవాళ 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఇవాళ నమోదైంది. మధ్యాహ్నం వరకు కూడా బాణుడు టారెత్తించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో బీభత్సకరమైనటువంటి వాతావరణం పరిస్థితి మారిపోయింది. ఇది మారినటువంటి వాతావరణానికి రఘునాథపల్లి మండలం కోడూరులో పిడుగాల్లో ఆరబోస్తున్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట, చిన్నగూడూరు ప్రాంతంలో కూడా వడగళ్ల వాన పడింది. దీంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఉక్కిరిబిక్కారు. అంటే కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వరంగల్ నగరంలో తిరుగల్లులు కురిశాయి. కొంత నగర వాసులు ఎన్ని రోజులు 47 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అయినటువంటి నగర వాసులు కొంత సేద తీరినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్షం బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం రావడంతో కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత చాలా చోట్ల రైతులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తర్వాత కొన్ని చోట్ల గాలులకు విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. దీంతో చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు వరంగల్లో